ఇరాన్ అమెరికా మధ్య మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. అగ్రరాజ్యం అమెరికా ఇరాన్పై మళ్లీ అటాక్ చేసింది. హార్మోజ్ జలసంధిలో ప్రయాణిస్తున్న వాణిజ్య నౌకపై ఇరాన్ డ్రోన్స్తో దాడి చేసినందుకు ప్రతీకారంగా తాజాగా వైమానిక దాడులకు దిగింది. హార్మూజ్ సమీపంలోని ఇరాన్ మిలిటరీ స్థావరాల్ని లక్ష్యంగా దాడులు చేసింది. ఇరాన్కు చెందిన క్షిపణి డ్రోన్ల నిల్వ కేంద్రం, తీర ప్రాంత రాడార్ సైట్లపై తమ యుద్ధ విమానాలు దాడులు చేశాయని అమెరికా సెంట్రల్ కమాండ్ వెల్లడించింది. వాణిజ్య నౌకపై ఇరాన్ బలగాల దాడితో కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్పష్టంగా ఉల్లంఘించారని అమెరికా పేర్కొంది. వాణిజ్య కారిడార్లో జరిగిన ఈ దాడిని అమెరికా తప్పుపట్టింది. హార్మూజ్ జలసంధిలో వాణిజ్య నౌకలు సురక్షితంగా ప్రయాణించేందుకు అవసరమైన సహకారాన్ని, మద్దతును తాము అందిస్తున్న నేపథ్యంలో ఇరాన్ చేసిన ఈ చర్యలు ఇరాన్తో కుదిరిన ఒప్పందాన్ని అనిశ్చితిలో పడేశాయని అగ్రరాజ్యం పేర్కొంది. ఇక ఇరాన్పై ప్రతీకార దాడికి ముందు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పందించారు. హార్మూజ్లో ప్రయాణిస్తున్న వాణిజ్య నౌకలపై దాడి చేయడం తెలివి తక్కువ పనేనని విమర్శించారు. దీనికి అమెరికా బదులు తీర్చుకుంటుందని పేర్కొన్నారు. ట్రంప్ ప్రకటన వెలువడ్డ అనంతరం అమెరికా యుద్ధ విమానాలతో దాడులకు దిగింది. దీంతో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఇటీవలే అమెరికా ఇరాన్ మధ్య కుదిరిన శాంతి ఒప్పందం మనుగడ తాజా దాడులతో ప్రశ్నార్థకంగా మారిపోయింది. ఇరాన్ అమెరికా మధ్య మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. అగ్రరాజ్యం అమెరికా ఇరాన్పై మళ్లీ అటాక్ చేసింది. హార్మూజ్ జలసంధిలో ప్రయాణిస్తున్న వాణిజ్య నౌకపై ఇరాన్ డ్రోన్స్తో దాడి చేసినందుకు ప్రతీకారంగా తాజాగా వైమానిక దాడులకు దిగింది. హార్మూజ్ సమీపంలోని ఇరాన్ మిలిటరీ స్థావరాలను లక్ష్యంగా దాడులు చేసింది. ఇరాన్కు చెందిన క్షిపణి డ్రోన్ల నిల్వ కేంద్రం, తీర ప్రాంత రాడార్ సైట్లపై తమ యుద్ధ విమానాలు దాడులు చేశాయని ఇప్పటికే అమెరికా సెంట్రల్ కమాండ్ వెల్లడించింది. ఇక వాణిజ్య నౌకపై ఇరాన్ బలగాల దాడితో కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్పష్టంగా ఉల్లంఘించారంటూ అమెరికా తెలిపింది. వాణిజ్య కారిడార్లో జరిగిన ఈ దాడిని అమెరికా తప్పుపట్టింది. హార్మూజ్ జలసంధిలో వాణిజ్య నౌకలు సురక్షితంగా ప్రయాణించేందుకు అవసరమైన సహకారాన్ని, మద్దతును తాము అందిస్తున్న తరుణంలో ఇరాన్ చేసిన ఈ చర్యలు ఇరాన్తో కుదిరిన ఒప్పందాన్ని అనిశ్చితిలో పడేశాయని అగ్రరాజ్యం పేర్కొంది. ఇరాన్పై ప్రతీకార దాడికి ముందు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా స్పందించారు. హార్మూజ్లో ప్రయాణిస్తున్న వాణిజ్య నౌకలపై దాడి చేయడం తెలివి తక్కువ పనేనని విమర్శలు గుప్పించారు. దీనికి అమెరికా తప్పకుండా బదులు తీర్చుకుంటుందని పేర్కొన్నారు. అయితే ట్రంప్ ప్రకటన వెలువడ్డ అనంతరం అమెరికా యుద్ధ విమానాలతో దాడులకు దిగింది. దీంతో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఇటీవలే అమెరికా ఇరాన్ మధ్య కుదిరిన శాంతి ఒప్పందం మనుగడ తాజా దాడులతో ప్రశ్నార్థకంగా మారింది.